రాష్ట్రంలో భూభారతి విజయవంతమైన అమలుకు భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారుల్ని ఆదేశించారు. భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 2027 నాటికి 3 విడతల్లో రీసర్వే పూర్తి చేయాలని, రీసర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి 60 రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు. అలాగే సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2 BHK ఇళ్ల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఇక ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం 1 జత యూనిఫామ్ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్త చట్టాన్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి మోర్ దాన్ 15 months క్రాస్ అయింది. 15-16 months పూర్తయింది. దీంట్లో భాగంగా ఈ భూభారత్ ద్వారా రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కళ్ళకి పూర్తి న్యాయము, భద్రత జరుగుద్దని రైతన్నలు, భూములున్న ఆసాములందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే భూములున్న ఆసాములకి భద్రత కల్పిస్తామని పూర్తి విశ్వాసము ఈ ప్రభుత్వం ఇచ్చిందో, ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తదుపరి మనం భూభారత చట్టంలో దానికి సంబంధించిన అంశాన్ని ఇన్కార్పొరేట్ చేసి విధి విధానాలు మనం ఏర్పాటు చేసుకొని ఆనరబుల్ సుప్రీంకోర్టులో ఈ సాదా బైనామాల అంశం పెండింగ్ ఉంటే దాన్ని CCLI గారు, అడిషనల్ జనరల్ గారు టైం టు టైం ఫాలోఅప్ చేసి ఆ కేసుని మనం విత్డ్రా ఏది కోర్టులో కొట్టించుకోగలిగాం. దానికి సంబంధించిన సమస్యలు రొటీన్గా అనేక పర్యాయాలు నేను, CCLI గారు, రాజీవ్ గాంధీ గారు అనేక పర్యాయాలు కొంతమంది కలెక్టర్లతో 1-to-1